భీమవరం భారతీయ విద్యా భవన్స్ స్కూల్లో వేసవి శిక్షణ శిబిరం ఘనంగా ముగిసింది. ముగింపు సభకు ముఖ్య అతిథులుగా భవన్స్ స్కూల్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు, కాట్మాండ్ నుండి విచ్చేసిన ఉన్నత విద్యాధికారి న్యూ ప్రిన్సిపల్ గౌరవ్ శర్మ, కంతేటి వెంకటరాజు, కేసీఆర్ఎల్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ డి చంద్రాసి, డైరెక్టర్ ఎంవి రఘుపతిరాజు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ కొత్త శ్రీనివాస్ పాల్గొన్నారని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ దేవి పద్మ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. చైర్మన్ యూకే విశ్వనాథరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను మెరుగుపరచుటకు క్రమశిక్షణ, ఫిజికల్ ఫిట్నెస్ ఏర్పడటానికి బాగుంటుందని, తమ టీచర్స్ అందరం ఎండని సైతం లెక్క చేయకుండా ట్రైనింగ్ ఇచ్చారని, విద్యార్థులు అలాగే నేర్చుకున్నారని ప్రశంసించారు. రఘుపతిరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో మనోవికాసం, మనోధైర్యం పెరుగుతుందని, ఈ వేసవి శిక్షణ శిబిరానికి మంచి రెస్పాన్స్ వచ్చి తక్కువ టైంలో సుమారు 550 మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల వారు జాయిన్ అవడం ఆనందదాయకమన్నారు. జిల్లా సెక్రటరీ కొత్త శ్రీమన్నారాయణ శ్రీనివాస్, భవన్ సెక్రటరీ సామంతపూడి శ్రీరామరాజు మాట్లాడుతూ విద్యార్థులు అభివృద్ధికి ఎంతైనా ఖర్చు పెడతామని, స్కూల్ సొమ్ము తమకు వద్దని, తాము కేవలం ట్రస్టీలం మాత్రమే అని అన్నారు. ప్రిన్సిపాల్ గౌరవ్ శర్మ మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో చెట్ల నీడ మధ్యలో ఆటలు పాటల వలన ఓవరాల్ డెవలప్మెంట్, ఆరోగ్యం వస్తుందన్నారు. ఈ సభలో విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్ నిర్వహణ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వివిధ రంగాల కోచ్లు దుర్గారెడ్డి, చిన్నారావు, సురేష్, నాగేశ్వరరావు, విష్ణు, మనో, శిరీష, భారతి, సత్యనారాయణ, సాయిబాబు, కోఆర్డినేటర్ ప్రకాష్, రఫీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ అందజేశారు. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిరునవ్వులో చిరులు వరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని, వేడుకుందామా వేడుకుందామా కాసులవాడే వరదనాథుడే. భారతీయ విద్యా భవన్ పలుకుతోంది మీ అందరికీ, రండి రండి. Starting with infant powerful execution. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
వారాలుగా భీమవరంలో మన భారతీయ విద్యా భవన్స్ స్కూల్లో ఈ సమ్మర్ క్యాంపు నిర్వహించబడుతూ ఉన్నది. మా తరపున భరోసా తప్పనిసరిగా మీ పిల్లల్ని మంచి వ్యక్తులుగా ఈ దేశంలో తీర్చిదిద్దాలన్నది మా ఆశయం. ఆ ఆశయానికి తప్పనిసరిగా మీ సంపూర్ణ సహకారం కావాలి. రాబోయే రోజుల్లో మరిన్ని క్యాంపులతో ఇలాంటి విశేషమైనటువంటి విద్యను అందించాలన్నది మా ఆశయం. బోల్డ్ అండ్ యాక్టివిటీస్ నేర్పించడానికి బహుశా ఏ స్కూల్లోని ఉండరేమో. మా స్కూల్లో అయినట్లయితే 16 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్ రెగ్యులర్గా పనిచేస్తూ ఉంటారు. దేంట్లోని కూడా నెగ్లెక్ట్ చేయకుండా పిల్లలకి దేంట్లో అయితే ప్రావీణ్యత కావాలో, వారు దేంట్లో అయితే ఇష్టపడతారో ఆ గేమ్ని ఎంకరేజ్ చేస్తూ వారికి ప్రతినిత్యం తరఫీదు అందిస్తూ ఉంటారు. అద్భుతంగా చేశారు పిల్లలు, అద్భుతంగా తరఫీదు పొందారు. తప్పనిసరిగా మంచి మానసిక స్థితిని ఈ నెల్లాళ్ళు క్యాంపు ద్వారా పొందుతారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ప్రతిరోజు నేను చూస్తూ ఉన్నాను, పేరెంట్స్ చక్కగా తీసుకొచ్చి దింపి మళ్ళీ తిరిగి తీసుకెళ్ళటం అనేది చాలా జరుగుతూ ఉంది. చక్కని వాతావరణంలో చదువుతో పాటు అన్నీ పెరగాలి. ఎప్పుడు కూడా నాలెడ్జ్ అంటే కేవలం క్లాస్ రూమ్లో మనం పొందే నాలెడ్జే కాదు. ఎంత మాత్రం కేవలం తర్ఫీదు అనేది క్లాస్ రూమ్లోనే కాదు, బయట కూడా పొందాలి. మంచి వాతావరణం ఉండాలి, పోటీతత్వం పెరిగి మనలో మనమే ప్రూవ్ చేసుకుని మనం ఉత్తమ విద్యార్థులుగానే కాకుండా ఉత్తమ పౌరులుగా ఈ దేశంలో తీర్చిదిద్దబడాలి. అప్పుడు మాత్రమే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే మనం కూడా బాగుంటాము అని సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాం. And I felt very happy and I feel more energetic when I see the young people, the young students showing their love and affection for the different activities what they do throughout the day. It's been me here 10 days and what I found is children are before time in the school to do these activities, which really gives me a great happiness and a great honor that the children are loving to come to school to do these activities. Nowadays, the great worry for everyone, the children using mobile phone and using the screen time. The school has taken a great initiative to make the children be away from the mobile for at least 2 or 3 hours. This is very great initiative, and I have seen that the children are enjoying whatever activities they are doing. And I think the parents must have also come across to see when they perform their small glimpse of the activities what they have done. Very thankful to the parents also. They came to drop the children and they came even to pick up the children. అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి కావాల్సిన మానసిక ఉల్లాసం కావాలి. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీస్ కావాలి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుందని నేను నమ్మాను. దానివల్ల ఇక్కడ మార్నింగ్ తీసుకొచ్చి మేము వాకింగ్ చేసుకుంటా ఈ వాతావరణం ఎంజాయ్ చేసుకుంటా పిల్లలను కూడా గేమ్స్లో పార్టిసిపేషన్ ఎట్లా జరుగుతుందో చూసుకుంటా చాలా ఎంజాయ్ చేస్తాం ఈ 1 month. ఎవ్రీ డే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ యాక్టివిటీ అంతా కూడా మాకు ఎప్పటికప్పుడు వాట్సాప్లో గ్రూప్ పెట్టి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అనేది మాకు తెలియజేశారు. మార్నింగ్ లేట్గా లేవడం అనే కాన్సెప్ట్ నుండి డిసిప్లిన్ అనేది వచ్చిందని నేను నమ్ముతున్నాను. దాంతోపాటు స్పోర్టింగ్ స్పిరిట్ గేమ్తో పాటు వీళ్ళ ఎగ్జామ్స్లో కూడా ఒకవేళ ఓటమి అనేది ఏదైనా వచ్చింది అంటే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది గేమ్స్ మనకి క్లియర్గా నేర్పుతాయి. అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. ఎవరు కూడా ఏదో సింపుల్గా చేద్దాం లేదా ఇంకో ట్రైన్ చేసేద్దాం అన్నది కాదు. ఇప్పుడు మొదటిగా చెప్పారు యాజ్ ఎ పేరెంట్గా చాలామంది పేరెంట్స్ కూడా చూశాను, వాళ్ళ వైఫ్స్ కూడా చూశాను. వాళ్ళ సాటిస్ఫాక్షనే మా అతృప్తి. ఈ 1 month టెలిఫోన్ లేకుండా కనీసం 6 గంటలు 7 గంటలు ఉదయం టైంకి వచ్చేసి మళ్ళీ టైంకి వెళ్ళిపోతాం చాలా అదృష్టంగా నేను భావిస్తూ మరి పిల్లలందరికీ కూడా అతిథి వల్ల చెబుతూ పేరెంట్స్కి కూడా మరలా నెక్స్ట్ ఇయర్ యువతంతా కూడా మంచి మార్గంలో నడవాలి. మరి వేరే వ్యాపకాలకి సెల్ ఫోన్లు టీవీలకి సినిమాలకి వెళ్లకుండా ఈ విద్యార్థులందరూ కూడా సెలవుల్లో మేము ఎంజాయ్ చేయకుండా మా పేరెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని బంధించారు అనేటువంటి ఆలోచన విద్యార్థులు కూడా కలగకుండా చక్కగా ఎంజాయ్ చేయడానికి మంచి గ్రౌండు, మంచి వాతావరణం, ఇటువంటి వాతావరణంలో కూడా ఏదన్నా చేసినా కూడా మనకి స్ట్రెస్ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇటువంటిది ప్రతి చోట మంచి స్కూల్స్లన్నింటిలో కూడా ఇటువంటి సమ్మర్ క్యాంప్స్ పెట్టాలి అని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏదో చేసేద్దాం, సర్టిఫికేట్లు ఇచ్చేద్దాం, మెడల్స్ ఇచ్చేద్దాం, పంపేద్దాం ఇలా అనుకుంటారు తప్ప మన పిల్లలు మనల్ని కోచ్లు కూడా వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి వీళ్ళతో అలా వాడుతూ ఉంటేనే వాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుందండి. అందువల్ల అలాంటి చేసినటువంటి నిర్వాహకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్నప్పుడు మనం ఎక్కడ చేరాలి అనేటటువంటిది పెద్దవాళ్ళే నిర్ణయించాలి. పెద్ద అయిన తర్వాత ఎక్కడ చేరాలి అనేది పిల్లలే నిర్ణయించుకుంటారండి. పలానా కాలేజ్ అనేది. అందువల్ల మీరు
చక్కగా ఈ వేసవి కార్యక్రమాన్ని 3 రోజుల్లో ప్రణాళిక చేశారండి. చాలా చాలా సంతోషం. మరి ఈ సమ్మర్ క్యాంపులో చేరి సహనం, స్నేహం, స్పోర్టివ్ స్పిరిట్ ఇవన్నీ కూడా నేర్చుకున్నటువంటి మీకు ధన్యవాదాలు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం భారతీయ విద్యాభవన్స్. భారతీయ విద్యాభవన్స్ అంటేనే విలువలతో కూడిన విద్యను అందించడం. ఒక ఆర్జన్ తోటి ముందుగా స్థాపించారు. ఆ ఆర్జన్ తోటి, ఆ ఉద్దేశంతో ముందుకు సాగుతున్న ఈ భారతీయ విద్యాభవన్స్ జరుగుతుంది. ఇందులో సమ్మర్ క్యాంపులో వివిధ రకాల నైపుణ్యాలు కలిగిన విద్యలు అన్నీ కూడా మేము అందించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా అభివృద్ధిగా ఇంకా మేము అందరూ ఇచ్చే పేరెంట్స్ ఇచ్చే సలహాలతోటి ఇంకా ముందుకు వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. చాలా